ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కార్యకర్తగా పనిచేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మిడ్జిల్ జెడ్పీటీసీ మహమ్మద్ గౌస్ రబ్బానీ అన్నారు. సోమవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో ఆయన మాట్లాడుతూ, గతంలో 3 సార్లు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచానని, అంతేకాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఇంతవరకు పార్టీని విడిచిపోలేదని, కాంగ్రెస్ పార్టీ అంటే తనకు దైవంతో సమానమని ఆయన అన్నారు. ఇంతవరకు గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్ మహబూబ్ నగర్ నియోజకవర్గం నాయకులకే ఇచ్చారని, జడ్చర్లకు ఇంతవరకు ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదని, జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన వాడినని, జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ వాదికనైన తనకే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరారు. త్వరలో తమ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, నేను పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేశానని, అందువల్ల నాకే డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితం, దాదాపు 48 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్త. నేడు ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రభుత్వం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వీడని ఒక విక్రమార్కునిగా ఉన్న కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఈరోజు మన ముందున్నారు. దాదాపుగా 3 సార్లు సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, మరెన్నో పదవులు నిర్విరామంగా అనుభవిస్తూ ప్రజా నాయకునిగా ఈరోజు నేను నిలబడ్డారు. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా బరిలో ఉన్నానని, అందరి సహకారంతో డిసిసి ప్రెసిడెంట్గా తప్పకుండా విజయం మన పరం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. వారే మన గౌస్ రబ్బానీ. మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అండి రమణ గారు. మీకు మిత్ర నిషా, మీ మిత్ర న్యూస్ ఛానల్కు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమాన్ని చూసి నా స్నేహితులు కానీ, మా జిల్లా ప్రజలు కానీ, మీ అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో అధికారంకి వచ్చి దాదాపుగా 1 ఇయర్ దాటుతుంది. అట్ ది సేమ్ టైం నిన్న మొన్న జస్ట్ మన మహబూబ్ నగర్ కు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడము, రైతు పండుగ కూడా బ్రహ్మాండంగా, అంటే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ జరిగినంత భయంకరంగా, అంటే అంత గొప్పగా జరిగింది రైతు పండుగను నిర్వహించినారు. అంటే మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రజా సంక్షేమ పథకాలు అనేవి ఈ రోజు ఏదైతే మనకు స్టార్ట్ చేసినారో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజలు ప్రజాభిష్ట మేరకు ఏర్పడ్డ ప్రభుత్వము ప్రజలకు చేసిన వాగ్దానాలు 100కి 90% అమలు చేయడము, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే యాటిట్యూడ్ ఉందో దాని మీద ప్రజలకు ఇంకా విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి ఈ సభ అనుకున్న దానికన్నా ఎక్కువ విజయం కావడానికి ముఖ్యమంత్రి జిల్లా వాసులు కావడం కూడా ఒక కారణము. మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా అమలు. మహమ్మద్ గౌస్ రబ్బానీ అనే వ్యక్తి దాదాపుగా 60 సంవత్సరాలు నిండి ఉన్నాయి మీకు. మీరు మొట్టమొదటిసారిగా రాజకీయంలో ఎప్పుడు ఎంటర్ అయినారు? మీ పొలిటికల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మొట్టమొదటిగా ఏ హోదా మీరు అనుభవించారు? నేను బహుశా ఆవుదుడ గుర్తు ఇందిరా కాంగ్రెస్ ఉండింది స్టార్టింగ్ లో. ఓకే. ఆవుదుడ గుర్తు జయపాల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కమలకాంతారావు గారికి పనిచేయడం జరిగింది.
అప్పుడు కమలకాంతారావు గారు ఓడిపోవడం, జయపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత సమితి ఎన్నికలు జరిగినాయి. గోపాల్ రెడ్డి గారు, చిత్తరంజన్ దాస్ గారు, గోపాల్ రెడ్డి గారికి చెట్టు గుర్తు, ఎస్. చిత్తరంజన్ దాస్ గంట గుర్తు వచ్చింది. ఓకే. ఇది బహుశా 83, 84 అనుకుంటా. ఓకే. అప్పుడు నేను చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ వాదిగా ఉన్నందుకు నేను చిత్తరంజన్ దాస్కే సపోర్ట్ చేశాను. చేయడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చేసి 1987లో మొదటిసారిగా నేను చిల్వేర్ గ్రామానికి, ఈ గ్రామం కింద 3 ఆమ్లెట్లు ఉండేది, రెడ్డిగూడ, రాణిపేట్, చిల్వేర్. ఓకే. ఈ 3 గ్రామాలకు మొదటిసారిగా సర్పంచ్ గెలవడం, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో సర్పంచ్గా ఓడిపోవడము, ఎస్. మరి 90 ప్రాంతంలో మళ్ళీ సింగిల్ విండో ప్రెసిడెంట్గా 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఓకే. సింగిల్. గోపాల్ రెడ్డి గారు మన దగ్గర, గోపాల్ రెడ్డి గారు అంటే జిల్లాలో పనుక పెద్ద పేరు గల వ్యక్తి, ఓకే. మంచివాడు, ఓకే. గొప్ప మనసు. ఆయన తర్వాత మిర్జిల్ సింగిల్ విండోకు నేనే అధ్యక్షునిగా కావడము, ఓకే. ప్రజలు డైరెక్ట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా సమితి అధ్యక్షునిగా, ఓకే. కల్వకుర్తి సమితి అధ్యక్షునిగా కలవకుర్తి. 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఓకే. ఈ 12 సంవత్సరాలు సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడు నక్సలైట్లతో కూడా నాకు బెదిరింపు ఉత్తర్వులు రావడం జరిగింది. బెదిరింపు ఉత్తరాలు. ఓకే. దానివల్ల సమితి అధ్యక్షునికి రాజీనామా చేయాల్సి వచ్చింది, నక్సలైట్ల బెదిరింపు వల్ల. ఓకే. సమితి అధ్యక్షుడు. ఓకే. ఇక వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరు ఓకే. నాకు నో బెదిరించారు. ప్రాబ్లం. మరి సమితి అధ్యక్షుడు 2000, ముఖ్యంగా 2006లో మన గౌరవ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్తావన ఇక్కడ మిర్జిల్లో జరిగిందో, ఆయన నాకు మిత్రుడు కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నాకు మిత్రుడు కూడా. ఎస్. ఆ రోజు ఆయన నాకు చెప్పిండు, నువ్వు తప్పుకో కాంగ్రెస్ పార్టీని మనరోవికి చెప్పి నాకు కాంగ్రెస్ టికెట్ ఇప్పి నువ్వు తప్పుకో అని చెప్పి నాతో చెప్పడం కూడా జరిగింది ఒక మిత్రుడిగా. ఓకే. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను సర్పంచ్ గా, సింగిల్ ప్రెసిడెంట్ గా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, సమితి ప్రెసిడెంట్ గా, నువ్వు ఒంగూరు, నాది మిర్జిల్, గడ్డ నాది, అవును, అడ్డా నాది, గడ్డ నాది, కాబట్టి వదులుకోను అంటే ఆయన అన్ని పార్టీలను ఏకం చేసి, టీడీపీ సింబల్ లేదు, టిఆర్ఎస్ సింబల్ లేదు, సిపిఐ అనేది ఒక ఆయన రాములు అని జిల్లా కార్యదర్శి, ఒక ఆయన వాడ్యాల విలేజ్. ఓకే. ఓకే. ఆయన ఊర్లో కూడా కొంత సిపిఐ ప్రభావం ఉండింది. ఓకే. వాళ్ళు కూడా చివరిగా ఆయనకే సపోర్ట్ చేయడం నేను అడగడం జరిగింది. మనము ఎస్సీ ఎస్టీ మైనార్టీలము, వాళ్ళు ఒక వర్గానికి, రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు, మీరు నాకు చేయాలంటే వాళ్ళు కూడా ఆ రోజులు నా దురదృష్టం వెంబడించి సహకరించలేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారి ద్వారా నేను 2006లో జెడ్పీటీసీ ఓడిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత నేను జెడ్పీటీసీ ఓడిపోయిన సంవత్సరానికి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఓకే. ఎమ్మెల్సీ మన ముఖ్యమంత్రి గారి రాజకీయ ప్రస్తావన మిర్జిల్ నుంచే, అవునవును, నా నుంచే ప్రారంభమైందని చెప్పి నేను ఈ విధంగా సంతోషిస్తున్నాను. చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి నా మీదే మొదటిసారి గెలిచి ఆయన ముఖ్యమంత్రి స్థాయికి పోయింది కాబట్టి అదే 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 నేను నాకు చెప్పుకోవడానికి అదొకటి మిగిలిపోయింది. ఓకే. యాజ్ ఏ మిత్రునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ గురువుగా ఉన్న మహమ్మద్ గౌస్ రబ్బాని ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు తెలిసే విధంగా ఈ రోజు మన ఛానల్ నుంచి కూడా మనం మీ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ మా దాదాపుగా సర్పంచ్గా, సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ఎన్నో సంవత్సరాల నుంచి మీ పొలిటికల్ జర్నీ అనేది కొనసాగింది. ప్రస్తుతము మీరు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయం అనేది ఎంతో మంది పార్టీలలోకి వస్తున్నారు, వేరే పార్టీలకు వెళ్తున్నారు, జబ్బు జలానీలు అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. కాకపోతే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా పార్టీ మారలేదు. మనం దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ రాజకీయాలు సంపూర్ణంగా వ్యాపారంగా మారిపోయినాయి అనేది నా అభిప్రాయం. ఓకే.
ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల జనానికి గతంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకు ప్రజాసేవ చేయాలనే అభిప్రాయం కలిగి ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి రాజకీయం వ్యాపారంగా మారిపోయి ఎస్. ఎస్. డబ్బులు పెడితే తప్ప డబ్బులతో పాటు కుల ప్రభావం కూడా సామాజిక కోణం. సామాజిక Yes. కోణం మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పైసలే పని గొర్రెలను గొర్రె కాపర్లు కాస్తారు అన్నట్లు ఒక వర్గము ఈ రాష్ట్రం లోపల ఈ ప్రజలను ఏలుతుంది. అయితే మీరు దాదాపుగా 45 ఇయర్స్ నుంచి ఉన్న పొలిటికల్ లో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ మీద అంత నమ్మకం ఏంది? మీరు పార్టీ ఇంతవరకు మారకపోవడానికి కారణం ఏంటి? నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాదిని. ఎస్. కాంగ్రెస్ అనేది ఈ దేశం లోపల ఒక మనిషికి శ్వాస ఎట్లా అవసరమో కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఈ దేశానికి ఉన్నది. ఈ దేశాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ నడపగలుగుతుందని నమ్మకం నాకు. ఈ మధ్యలో బీజేపీ వచ్చినప్పటికి కూడా అనేక కుల మత భేదాలు తో ఒక వర్గము నా ఊర్లో పండుగ, నా ఇంట్లో పండుగ అయితే పక్కింటి వాడు సంతోషించాలి. వాళ్ళ పండుగ చేసుకుంటున్నారు, మాకు కూడా ఇంత స్వీట్ తినిపిస్తారు. లేకపోతే ఈ రోజు పండుగలు వచ్చినాయంటే ఒక వర్గము భయభ్రాంతులు కావాల్సిన పరిస్థితి. నా ఇంట్లో నేను పండుగ చేసుకుంటే పక్కవాడు భయపడుతున్నాడు, పండుగ చేసుకుని పటాకులు నా ఇంటి మీద ఏడేస్తాడు అని చెప్పి. ఇది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్న సామాజికంగా ఏదైతే ఉందో అన్ని కులాలు, జాతులు, మతాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ సమానంగా చూసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. చాలా మంది ఈ రోజు నాయకులు కాంగ్రెస్ అంటే దాని అర్థం తెలియని వాళ్ళ నాయకులందరూ అసలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు అసలు కట్టుబడి ఉన్న నాయకులు ఎవరు లేరు. అంత డబ్బులకు కట్టుబడి ఉన్న నాయకులే ఉన్నారు. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈ పార్టీలో ఒక మహమ్మద్ గౌస్ రబ్బానీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక మంచి హోదా ఇవ్వాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఉంది. దీన్ని బట్టి మీరు ఈ పార్టీలో ఏం ఆశిస్తున్నారు? మీరు నేను మీతో చెప్పేది ఏంటంటే మహమ్మద్ గౌస్ రబ్బానీ ఇంత సీనియారిటీ ఉంది, పార్టీ మారలేదు, ఏం ఆశిస్తారు అని చెప్పి నిస్వార్థంగానే పార్టీకి పనిచేస్తాం. ఏం ఆశించి పనిచేయలే. పదవులు నాకు టీపీసీసీ డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మన రవి గారు, చిత్తరంజన్ గారు, పెద్దల కృష్ణారెడ్డి గారు వారి ఆశీస్సులతో టీపీసీసీ ప్రెసిడెంట్ గా డి శ్రీనివాస్ ఉన్నప్పుడు 2 సార్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి. ఇంకా పదవులు ఆశించడం అంటే ఆశ ఎవరికి ఉండదు, అందరికి ఉంటది ఆశ. ప్రస్తుతం మీకు ఏం ఆశ ఉంది? ఎందుకంటే మీరు పార్టీని నమ్ముకున్నారు, పార్టీకి పనిచేసినారు సుదీర్ఘ కాలం పాటు. వెరీ గ్రేట్ జర్నీ ఇన్ పాలిటిక్స్. నేను ఇప్పటికే నా ఈ సీనియారిటీని బట్టి రేవంత్ రెడ్డి తోటి నేను పోటీపడి ఓడిపోయినప్పుడు అందరు నన్ను గుర్తించి మళ్ళీ జిల్లా కోఆప్షన్ మెంబర్ కూడా ఇచ్చింది నాకు. అంటే ఈ పదవులతోటి మా లీడర్షిప్ అందరితోటి నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఆశించింది ఏంటంటే ఈ జిల్లా లోపల నేను ఒక సీనియర్ లీడర్ గా ఒక కార్పొరేషన్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఇస్తారని ఈ ఎస్బి పార్టీ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు చాలా నా బయోడేటా తీసుకున్నారు. అంటే ఏదో వస్తుంది అని చెప్పి ఆశించిన, రాలేదు. ప్రస్తుతం ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే డిసిసి ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, అధ్యక్షులు. ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు మీరు వాటిని ఆశిస్తున్నారనేది కూడా తెలిసింది. అధిష్టానం కూడా మైనార్టీ వర్గానికి ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. దాన్ని బట్టి మీరు ఏం ఆశిస్తున్నారు అనేది మా ప్రేక్షకులు చెప్పండి. మీరు నేను ఖచ్చితంగా మన పార్టీ మీటింగ్ జరిగింది ఒకటి. పార్టీ మీటింగ్ జరిగితే నేను పార్టీ మీటింగ్ లో
అందరూ ఒక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తప్ప జిఎంఆర్ గారు, మా అనిరుద్ రెడ్డి గారు, మిగతా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మా అన్న ఉబేదుల్లా కొత్తలో ఇంకా ముఖ్య నాయకులు అందరు ముంగట బహిరంగానే చెప్పినాను నేను. ఓకే, ఈ జిల్లాకు ఇప్పుడు 2-3 పదవులు వచ్చినాయి. ఓకే, ఒకటి మైనార్టీ కార్పొరేషన్ వచ్చింది, మహబూబ్నగర్కి ఇచ్చినారు. అవును, మా అన్నకు సంతోషము. ఆ తర్వాత వచ్చేసి గ్రంథాలయ చైర్మన్ వచ్చింది. ఓకే, అది కూడా మహబూబ్నగర్ ప్రాపర్ వాళ్ళకి ఇచ్చినారు. వెరీ గుడ్. ఆ తర్వాత మూడవ చైర్మన్ వచ్చింది, అది మహబూబ్నగర్ వాళ్ళకి ఇచ్చారు. ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి జిల్లా కాకుండా 3 నియోజకవర్గాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి జడ్చర్లకు ఏమి ఇవ్వలేదు. జడ్చర్ల ప్రాతినిధ్యం అనేది ఇంతవరకు ఏం రాలేదు, నామినేటెడ్ రాలేదు, ఎటువంటి పోస్ట్ రాలేదు. కాబట్టి ఈ జిల్లా కాంగ్రెస్ నాకు ఇయ్యాలనే డిమాండే కాకుండా మైనార్టీకి ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. గతం లోపల మైనార్టీ ఈ ఒక సాంప్రదాయము ఉంది ఇక్కడ. ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 2 జిల్లాలు మాత్రం మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ నుంచి బెదరకొద్దాం. ఈసారి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నా మా మైనార్టీకే ఇవ్వాలి. ఓకే, నాకు ఇస్తే ఇంకా సంతోషిస్తా. రైట్, అది చెప్పండి. నేను సంతోషిస్తా, పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేసినట్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డిసిసి ప్రెసిడెంట్ గా ఇవ్వాలి అంటే యాజ్ ఏ నామ్స్ ప్రకారం కావచ్చు, వాటి ప్రకారం కావచ్చు, ముగ్గురు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి దేవరకద్ర జి మసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత మన జడ్చర్ల వచ్చేసి అనిరుద్ రెడ్డి. ఇప్పుడు మీకు డిసిసికి ప్రెసిడెంట్ గా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా 3 ఎమ్మెల్యేల సపోర్ట్ అనేది కంపల్సరీ. ఖచ్చితంగా వీళ్ళు ఇయ్యక తప్పదు. ఎందుకని చెప్తే వాళ్ళని నేను అడిగినా అడగకుండా వాళ్ళు నాకు ఖచ్చితంగా డిసిసి ఇచ్చి నా ఎంబడి వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఓకే ఉందని భావిస్తున్నా. ఎందుకంటే నాకంటే ఇక చిన్నోడైనా పెద్దోడైనా ఎలిజిబిలిటీ ఉన్నోడు ఎవడైనా ఉంటే ఇస్తే నేను దాన్ని సంతోషిస్తా. కాకపోతే ఇప్పుడు మన మహబూబ్ ఇప్పుడు మన జడ్చర్ల మీ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? ఎమ్మెల్యే గారు నాకు సానుకూలంగా ఉన్నాడు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నాకు మంచి మిత్రుడే. జిఎంఆర్ గారు వారు కూడా నాకు సానుకూలంగానే ఉన్నారని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్ పోటీలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఏవైతే చూస్తున్నామో వాళ్ళందరికన్నా నేను సీనియర్. రైట్. కాబట్టి ఇవ్వాల్సిందేనని నా అధిష్టానాన్ని కోరుతున్నారు. అధిష్టానాన్ని నేను అంటే ఇప్పుడు గతంలో ఈ 41-42 ఇయర్స్ పొలిటికల్ జర్నీలో అప్పుడున్న పొలిటికల్స్ ప్రస్తుతము 2024 ఎండ్ ఆఫ్ ది 2025 వస్తుంది. ఇప్పుడున్న రాజకీయాలకు ఒక చిన్న వాక్యంలో వ్యత్యాసం ఏముంది చెప్పగలుగుతారా? అప్పటి రాజకీయాలకు ఇప్పటికి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు సేవ అనేది ఉన్నది, సంపాదన లేదు. ఈరోజు నాకు పదవి వస్తుందా రాదా, డిసిజన్ ఇస్తారా ఇయ్యరా కానీ నిర్మోహమాటంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు పెట్టిన పెట్టుబడిని సంపాదించే ఆలోచనలో తప్ప రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినాయి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీకు డిసిసిగా రేపు కన్ఫర్మ్ అయింది అనుకోండి, మీరు ఏ విధంగా అందరిని కలుపుకుపోతారు? మనస్తత్వం మొదటి నుంచి అందరినీ కలిపే మనస్తత్వము. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మా ఊర్లో మావి ఒక 10 ఇండ్లు మాత్రమే ముస్లింలై. మొత్తం 3,000 ఓటర్స్. 3,000 ఓటర్లు. బోనాల పండుగ నేను చేసేది, జమ్మికి ముందుగా నేను నడిచేది, దసరా పండుగకు. వెరీ గుడ్. శ్రీరామనవమికి, కార్తీక మాసానికి 3వ కార్తీక మాసము మా ఇంట్లో జరిగేది. బోనాల పండుగకు నా బండి ముందు పోయేది. పని పాటలకు నేనే
వాళ్ళకు వాళ్ళకి అదే ఇవ్వాల్సిన అదే మీ ఆధ్వర్యంలో నడిచేది అన్నట్టు. నడిచేది. Yes. వీళ్ళని నడుకుపోవడం నాకు ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కానీ ఆ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళని నేను అడ్జస్ట్ చేసుకుని పోగలుగుతా అని చెప్పి నమ్మకం నాకుంది. కార్యకర్తలను మిగతా నాయకులను కూడా కలుపుకోపోతా అని చెప్పి నా అభిప్రాయం. మొన్న జరిగిన సాధారణ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అనిరుద్ రెడ్డి గెలుపులో మహమ్మద్ రబ్బానీ గౌస్ రబ్బానీ పాత్ర కూడా కీలకంగా ఉందనేది కూడా మనకు తెలుసు, మేము కూడా చూస్తున్నాము. కానీ ప్రస్తుతం మీకు డిసిసి రావడానికి అనిరుద్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకి ఇప్పటికే ఏదో నాతో ఆయన పర్సనల్గా మాట్లాడి చెప్పిండు, అన్న ఇప్పటికో నేను ఏదో చేసేది ఉండే, మన బహిరంగంగా కూడా ఒక మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది ఉండే, ఇప్పటి వరకు నేను ఏదో చేసేది ఉండే, చేయలేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తామా అన్నకు అని చెప్పి చెప్పడము. నిన్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి కూడా 2 సార్లు ఫోన్ చేసి రావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో సంక్షేమ పథకాల అమల్లో కూడా ముఖ్యంగా చర్చలలో కూడా అనిరుద్ రెడ్డి కొద్దిగా ఫాస్ట్గా పథకాలు అమలు చేసి ప్రజలకు చేరువవుతున్నారనేది కూడా ఒక పేరు వచ్చింది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అది వాస్తవము. అనిరుద్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల లోపల మిగతా ఎమ్మెల్యేల కన్నా ముందు ఉన్నాడు అన్న విషయం నేను అంగీకరిస్తున్నా. ఇంకా కార్యకర్తల లోపలికి చూసుకుపోవాల్సిన అవసరం ఉంది, పోతాడనే నమ్మకం కూడా నాకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ చిరకాల మిత్రుడు, తర్వాత రాజకీయాల్లో ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ చేశారు కూడా. ప్రస్తుతము మీకు డిసిసికి రావడానికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా మీరు రిక్వెస్ట్ లేదంటే ఏదన్నా దూతను పంపే అవకాశాలు ఉన్నాయా? నేను పర్సనల్ గా ఏమైనా స్వయంగానే కలవాలనే ఆలోచనలో ఉన్నా. కాకపోతే ఆయన ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం లోపల ప్రతిదీ త్రో ఛానల్ నడుస్తుంది కాబట్టి ఎమ్మెల్యేలకు అనుకూలంగా ముఖ్యమంత్రి నడుచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ప్రోటోకాల్ ప్రకారం పోతున్నారు కాబట్టి ఆ ప్రోటోకాల్ తప్ప రేవంత్ రెడ్డి కూడా నాకు డిసిసి ఇవ్వకపోవచ్చు కూడా, కానీ ఇయ్యగలేదు కదా అని చెప్పి ఆయన బాధపడే అవకాశం కూడా ఉంది. ఎందుకని చెప్తే ఈ ప్రోటోకాల్ ఈ 3 ఎమ్మెల్యేలు డిసిసి కావాలంటే కంపల్సరీ 3 ఎమ్మెల్యేలు ఇవ్వాలి, ఇస్తారు అని చెప్పే నమ్మకం మీద నేను ఉన్నా. ఖచ్చితంగా 3 ఇస్తారు, ఇవ్వక తప్పదు వాళ్ళకు, ఇవ్వక తప్పదు. నేను విమర్శించినట్లయితుంది ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు. నేను ఎప్పుడు పార్టీ మార్చలే, ఈ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను సవినయంగా మీతోటి మా నాయకులకు ప్రజలకు నేను నమస్కరిస్తూ, ఇది సుదీర్ఘ 41 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ జర్నీలో ఏ రోజు కూడా స్వార్థం ఆలోచించకుండా పార్టీ మారలేదని, ఈ రోజు తప్పనిసరిగా మహబూబ్నగర్ డిసిసి అధ్యక్ష పదవి తమకే వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్.